మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వాకింగ్ అనేది మన రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, మానసిక ప్రశాంతతకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే వాకింగ్ ఏ సమయంలో చేయాలి అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో నడవటం అనగా ఉదయం మంచిదా లేదా భోజనం చేసిన తర్వాత నడవటం మంచిదా అనే ప్రశ్న తరచుగా వస్తుంది. ఈ రెండు పద్ధతుల ప్రయోజనాలు మీ అవసరం ఆధారంగా ఏది ఎంచుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఏమీ తినకుండా నడకకు వెళ్లడాన్ని ఫాస్టెడ్ వాక్ లేదా ఖాళీ కడుపుతో నడవటం అంటారు. రాత్రి నిద్ర తర్వాత మన శరీరంలో శక్తి కోసం అందుబాటులో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఆ స్థితిలో నడక ప్రారంభించినప్పుడు శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది ఖాళీ కడుపుతో నడవటంలో అతి పెద్ద ప్రయోజనం. శరీరంలో గ్లూకోజ్ లేకపోవడం వల్ల నేరుగా కొవ్వు కణాల నుండి శక్తిని గ్రహిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి మార్గం. ఇన్సులిన్ సున్నితత్వం. ఇది ఖాళీ కడుపుతో చేసే వ్యాయామం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరికి ఖాళీ కడుపుతో నడిచినప్పుడు నీరసం లేదా తల తిరగటం అనిపించవచ్చు. అలాంటి వారు ఒక గ్లాసు నీళ్లు తాగి నడక ప్రారంభించడం మంచిది. భోజనం తర్వాత నడవటం పోస్ట్ మీల్ వాక్. ఇది భోజనం చేసిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత నడవటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణ. ఇది ఏదైనా తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. భోజనం తర్వాత కొద్దిసేపు నడవటం వల్ల కండరాలు ఆ గ్లూకోజ్ ను శక్తిగా ఉపయోగించుకుంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరం. జీర్ణక్రియ మెరుగుపడటం. ఇది నడక వల్ల కడుపులో ఉన్న ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. ఇది అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం తరువాత వెంటనే వేగంగా నడవకూడదు. ఇది కడుపు నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. సుమారు 15 నుండి 30 నిమిషాల తర్వాత తేలికపాటి నడకను ప్రారంభించడం ఉత్తమం. ఈ రెండు పద్ధతులు ఆరోగ్యానికి మంచివే, కానీ మీ వ్యక్తిగత లక్షణాలను బట్టి ఏది ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవచ్చు. మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే ఖాళీ కడుపుతో నడవటం మీకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే లేదా మీ లక్ష్యం జీర్ణక్రియను మెరుగుపరచడం అయితే భోజనం తర్వాత నడవటం ఉత్తమమైన ఎంపిక. ఏ సమయంలో నడిచినా సరే రోజు నడవటం ముఖ్యం. మీ దినచర్యకు, ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా మీకు సౌకర్యవంతమైన సమయాన్ని ఎంచుకోండి. నడకను మీ జీవితంలో ఒక భాగంగా చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.